ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వెళ్తున్న సమయంలో వాళ్ళకి ఒక ఇద్దరు యువకులకైతే యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మరణించినట్టుగా అయితే మనకు వార్త మార్నింగ్ రావడం జరిగింది. ఈ వార్త తెలిసిన వెంటనే అటు దిల్ రాజు మాత్రం ఇద్దరు కుటుంబాలకి చెరో 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయి? ఎవరు ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మణికంఠ, చరణ్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఈవెంట్కి వచ్చి తిరిగి వెళ్తుండగా వాళ్ళు కొద్దిగా దాన్ని ఏమంటారు ఓవర్ స్పీడ్, ఆ కారణం చేత వాళ్ళు ఏదో ఒక పెద్ద ట్రక్ కింద పడ్డారనమాట. దాని కింద పడటంతో వాళ్ళకి ఒకళ్ళు ఆన్ ద స్పాట్ చనిపోతే ఇంకొకళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆన్ ద వేలో లోపలికి వెళ్ళినాక ట్రీట్మెంట్ సరిగ్గా అదే బిఫోర్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళిద్దరూ జరిగిన విషయం ఆ నైట్ ఎవరికి తెలియలేదు. యాక్సిడెంట్ ఎక్కడో అయింది, వేరే ఊళ్ళో జరిగింది, అంటే ఈవెంట్ జరిగిన చోట కాకుండా అవతల వేరే ఊళ్ళో జరిగింది. అది జరిగినప్పుడైనా వాళ్ళు నార్మల్గా రోడ్డు మీద వెళ్ళారేమో, అట్లా జరిగిందేమో అనుకున్నారు. సో తర్వాత వాళ్ళ పోలీసులు ఎవరైతే ఉండి వాళ్ళ జేబులు పాకెట్స్ చెక్ చేసి ఈవెంట్ పాస్లు ఇవి ఉంటాయి కదా, సో వాళ్ళు ఈవెంట్కి వచ్చినట్టుగా గుర్తించారు అనమాట. సో అటు నుంచి తిరిగి ప్రయాణం అవుతుంది. అందుకే ఇప్పుడు హీరోలందరూ చెప్పేది చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికాడ పవన్ కళ్యాణ్ అంటున్నారు జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి అడిగానని చెప్పండి. మీకు ఎన్టీఆర్ గారు కూడా చెప్తూ ఉంటారు, రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మా కుటుంబంలో జరిగింది మీ కుటుంబంలో జరగకూడదని ఆయన. ఎందుకంటే హీరోలందరూ అది చెప్తారు, చాలా సేఫ్గా వెళ్ళండి, వచ్చారు థ్యాంక్స్ అని చెప్పి. సో ఇంకా మరి కుర్రోళ్ళు ర్యాష్గా వెళ్తారు కాబట్టి అది ఎక్కడైనా కూడా అది ఏ సిచ్యువేషన్లో జరగచ్చు. బట్ ఇలాంటి ఈవెంట్కి జరుగుతున్నప్పుడు ఈ మధ్యన ఏంటంటే మన అల్లు అర్జున్ గారి ఈవెంట్ వల్ల పాపం అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. మన అందరూ భయపడే స్టేజ్కి వస్తారు. అంటే ఈవెన్ డిప్యూటీ సీఎం కూడా మీటింగ్ పెట్టాలి అంటే తన వల్ల మీటింగ్ వల్ల ఎక్కడెవరైనా సఫర్ అవుతారేమో అని ఆయన ఆల్రెడీ భయంగానే పెట్టారు. సో ఇట్లా అనుకున్నట్టుగా ఇది అనుకోకుండా జరిగింది. సో మరి దాన్ని ఎలా రికవర్ చేయాలి అంటే ఇంకా మరి అది ఎవరి చేతిలో లేనిది, అది వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి లారీ కింద పడతాం అనేది ఇప్పుడు దానికి డిప్యూటీ సీఎం చేశాడంటే దానికి కూడా కరెక్ట్ కాదు. సో ఏంటంటే ఈవెంట్ జరిగింది, వెళ్తున్నప్పుడు ప్రాసెస్లో జరిగింది. ఆ విషయం ఇవాళ దిల్ రాజు గారు లైవ్ ప్రెస్ మీట్లో తెలిసిందనమాట. ఆయనకి వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరో ఈ విషయం చెప్తే ఓకే ఇట్లా జరిగింది, ఈ హ్యాపీ మూమెంట్లో ఇట్లా జరగడం కొంచెం బాధగా ఉందని చెప్పి ఆన్ ద స్పాట్లో ఆయన అయితే చెరొక 5 లక్షలు ఫ్యామిలీస్కి అయితే నేను ఇస్తాను, తర్వాత ఇంకా వాళ్ళ పొజిషన్ ఏంటి చూసి అంత ఏమన్నా చేయాలంటే మా తరపు బెనిఫిట్ చేస్తానని చెప్పారనమాట. సో దిల్ రాజు గారు యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్స్ ఆయన కౌన్సిల్ మెంబర్గా, ఆయన అధ్యక్షుడిగా ఆయన ఏంటంటే మన పుష్ప సినిమా అప్పుడు జరిగిన స్టాంపీడ్కి కూడా ఆయన బాధ్యత తీసుకుని ఆ శ్రీతేజ వాళ్ళ తండ్రికి ఏదైతే కావాలో అది అని చెప్పారు. సో ఇక్కడ దిల్ రాజు గారి గుణం అర్థం చేసుకోవచ్చు. ఒక నిర్మాతగా ఆయన అంటే మన తెలుగు ప్రొడ్యూసర్స్కి చెడ్డ పేరు రాకూడదు అనే దానికోసం ఆయన ముందు నిలబడి ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఇది ఆయన ఇప్పుడు చేస్తున్న మూవీకి జరిగింది కాబట్టి ఇంకాస్త కొంచెం ఆన్ ద స్పాట్లో ఆయన డెసిషన్ తీసుకోవడం జరిగింది. వేరే నిర్మాతలు అయితే ఇప్పుడు మైత్రి వాళ్ళు విషయం తెలిసి తర్వాత రోజు ఎప్పుడో కానీ వాళ్ళు చాలా లేట్గా రెస్పాండ్ అవ్వడం లేట్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రెస్ మీట్లో విషయం తెలిసిందో ట్వీట్స్ ద్వారా తెలిసిందనమాట. చిన్నది ఫస్ట్ నేను చేయగలిగే సాయం నేను చేస్తా, దాని తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి మీడియా అందరూ వాళ్ళు కూడా ప్రస్తావించలే. వాళ్ళ సైడ్ ఎవరో వస్తే ఆయనే తెలుసుకుని ఆయనే చెప్పాడు అనమాట, ఇట్లా జరిగిందంట నేను బాధపడుతున్నాను అని చెప్పి. సో ఖచ్చితంగా ఇక ఇలాంటి అందుకే అందరికి చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మీకైనా జరగచ్చు, మాకైనా జరగచ్చు, ఎవరికైనా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం స్లోగా ఒకే ఖాళీ రోడ్లో వెళ్ళండి, మీరు స్టంట్లు చేయండి. ఎవరు లేని రోడ్లో చేస్తే అది దానికి ఎవరు ఏమనరు. బట్ బిజీ ఉన్న రోడ్స్లో కొంచెం మెల్లగా వెళ్ళి ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్తే ఏంటంటే ఆ ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఎవరో సఫర్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది మైండ్. అంటే మళ్ళీ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇటువంటివి పెట్టాలంటే అరే నైట్ టైం వాళ్ళు వెళ్ళడం వల్ల ప్రాబ్లం అవుతుంది, వద్దు. చాలా అంటే చాలా ఎర్లీగా ఆఫ్ చేశారు ఈవెంట్, అంటే లెస్ దాన్ 8:30గా అయిపోయింది ఈవెంట్. సో మరి ఎప్పుడు అంటే మన ఈవెంట్స్ చూస్తే 10 అయిపోతుంది. చిన్న సత్యదేవ్ గారి సినిమా కూడా 10-10:30 అయిన రోజులు ఉన్నాయి. సో మరి ఇంత పెద్ద ఈవెంట్, డిప్యూటీ సీఎం గారు గెస్ట్గా వచ్చిన ఈవెంట్, సో మరి ఆయన మీటింగ్, రోడ్డు ట్రాఫిక్ జామ్ ఇన్నిటిలో కూడా 8:30కి ఆఫ్ చేశారంటే సో నిజంగా ఆయన తీసుకున్న లీడ్ అనే చెప్పాలి. అది ఆయన ఆలోచించారు కాబట్టి ప్రాణ నష్టం చాలా తక్కువే జరిగిందని చెప్పాలి. సో ఇంకా ఒకవేళ లేట్ అయిపోయి 11 తర్వాత ట్రాఫిక్ బస్సులు కూడా ఉండవు వాళ్ళు తిరుగు ప్రయాణానికి అని చాలా మంది గురించి ఆలోచించి సో చాలా ఎర్లీగా అవార్డు చేశారనమాట. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు సినిమా టీమ్ కానీ, అటు పోలీసు వాళ్ళు కానీ ఎవరిది తప్పు లేదు. వాళ్ళు అయిపోయింది వెళ్తే హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళు, సినిమా కూడా చూసేవాళ్ళు ఉండుంటే. సో ఇంకా దురదృష్టవశాత్తు వాళ్ళకి అట్లా రాసి పెట్టి ఉంది, మనం ఏం చేయలేం దాన్ని.